ఒక వ్యక్తి ఆధ్యాత్మిక యాత్ర మొదలుపెట్టినటువంటి క్రమంలో 2 రకాల మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒకటి ధ్యాన మార్గము, రెండోది భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళు పూజలు, పునస్కారాలు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, తర్వాత ఈ రకరకాల గ్రంథాలు చదవడం, శాస్త్రాలు చదవడం, పురాణాలు, ఇతిహాసాలు చదవడం, మస్తిష్కాన్ని నింపుకోవడం, అండ్ అదేవిధంగా వాళ్ళ బుద్ధి వికాసం చేసుకోవడం, వాణి వికాసం చేసుకోవడం, పాండిత్యాన్ని పెంచుకోవడం, ఇలా చేసి వాళ్ళు సమాజంలో ఎదుగుతారు. ఇది భౌతిక ప్రపంచంలో మనము ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాం. కానీ వీళ్ళు అన్నీ చేస్తారు, అన్నీ చదువుతారు, అన్నీ వింటారు, కానీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు, అనుభవం ఉండదు. ఈ ధర్మ గ్రంథాల్లో, శాస్త్రాల్లో ఏదైతే చెప్పారో అది ఓన్లీ పఠనం వరకు, బుద్ధి వికాసం కొరకు, వాణి వికాసం కొరకు వాడినప్పుడు మనకు అది అనుభవం అనేది రాదు. అనుభవం రావాలంటే తప్పకుండా సాధన చేయాలి. కానీ భక్తి మార్గంలో సాధన లేదు. భక్తి నుంచి మనం యోగానికి ఎట్లా వెళ్ళాలా, తర్వాత ఈ గౌణి భక్తి నుంచి పరాభక్తిలోకి ఎట్లా వెళ్ళాలా, భక్తి సమాధిలోకి ఎట్లా వెళ్ళాలా, భక్తి యోగాన్ని ఎలా మనం అనుసరించాలి, ఇదంతా చెప్పేవాడు లేరు. కాబట్టి ఈ భక్తి అంతా కూడా అంధవిశ్వాసము, అంధశ్రద్ధ, అంధభక్తి అయిపోయింది. మస్తిష్కం నింపుకుంటున్నారు, తర్వాత మాట్లాడుతున్నారు, పాండిత్యంతో మాట్లాడుతున్నారు, బుద్ధి వికాసంతో మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఎలాంటి అనుభవం లేదు. తర్వాత ఇక జ్ఞాన మార్గం తీసుకుంటే ధ్యానంతో, యోగంతో వెళ్ళేవాళ్ళు, మెడిటేషన్తో, యోగాతో వెళ్ళేవాళ్ళు అసలు వాస్తవానికి ధ్యానంలో అనుభవాలు అనేవి ఏం రావు. ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని, నీ మనసుని, నీ ఇంద్రియాలని, నీ శ్వాసని నువ్వు గమనిస్తూ ఉంటావో అక్కడ ఏం జరుగుతుంది అంటే శుద్ధీకరణ జరుగుతుంది. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. అది ఏ మెడిటేషన్ అయినా, ఆనపానసతి కానీ, కుండలిని కానీ, బ్రహ్మనాథ్ కానీ, నటరాజ్ కానీ, వాట్ ఎవర్ ఏ మెడిటేషన్స్ అయినా అది ఓన్లీ ప్యూరిఫికేషన్ టెక్నిక్స్. ఇక్కడ చాలామంది మనకేం చెప్తారు, గౌతమ బుద్ధుడు ధ్యానానికి ఆద్యుడు అని అంటారు. ఈజ్ ద ఫస్ట్ మెడిటేషన్కి స్టార్టింగ్ ఆయనే అని అంటారు. ఆయన చెప్పిన విషయం ఒకటి చెప్తా. ఆయన ఏమంటారంటే, ప్రతి వాళ్ళు ఒక రోగంతో కూడిన మనసును తీసుకొని వెళ్తున్నారు, మానసిక రోగుల్లాగా బతుకుతున్నారు. దానికి ధ్యానం అనేది ఔషధం, మెడిసిన్. దేనికి? మానసిక రోగాలు తగ్గడానికి, శారీరక రోగాలు తగ్గడానికి, హృదయ రోగాలు తగ్గడానికి అదొక మందు. ఎప్పుడైతే శారీరక, మానసిక, హృదయ రోగాలు తగ్గిపోతాయి, ఏం జరుగుతుంది? శుద్ధీకరణ జరుగుతుంది, హీలింగ్ జరుగుతుంది. ఆ హీలింగ్ జరిగితే అనుభవాలు వచ్చేస్తాయా? రావు. శరీర శుద్ధి జరిగింది, మనశుద్ధి జరిగింది, తర్వాత భావశుద్ధి జరిగింది, శ్వాస కూడా శుద్ధి జరిగింది. అక్కడ ఏం జరిగింది? శుద్ధి జరిగాక అన్నీ రిలాక్స్ అయిపోయాయి. ఏమొచ్చింది? రిలాక్సేషన్ వచ్చింది. ఇన్నాళ్ళు శారీరక రోగాలతో, మానసిక సమస్యలతో, హృదయ రోగాలతో, రకరకాల రోగాలతో బాధపడిన వాళ్ళకి ఒక ప్రశాంతత వచ్చేసింది, ఒక శూన్యస్థితి వచ్చింది, ఒక నిర్మలమైన స్థితి, ఒక నిశ్చల స్థితి వచ్చేసింది. ఈ నిర్మలమైన, నిశ్చలమైన స్థితి ఏంటంటే ధ్యాన స్థితి. ఇక్కడ అనుభవాలు ఏం జరగవు. ధ్యానంని ఇక్కడ దాకా తీసుకెళ్తుంది. మెడిసిన్ అనేటటువంటి పదము మెడిటేషన్ అనే పదం నుంచి వచ్చింది. అర్థమైందా? కాబట్టి మనము మెడిటేషన్ ఎందుకు చేయాలి? పూర్వకాలంలో మనకి ఈ ఆయుర్వేద, తర్వాత యునాని, ఈ అలోపతి, హోమియోపతి, ఈ మెడిసిన్స్, ఈవెన్ ప్రకృతి వైద్యం కూడా తెలియనటువంటి రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితము మనుషులకు ఏమైనా అయితే దీని ద్వారా హీల్ చేసుకునేవాళ్ళు. అంటే శరీరాన్ని, మనసుని నిలువరింపజేసి ప్రశాంతంగా కూర్చుంటే శక్తి వస్తుంది అన్న విషయం కొంతమందికి అర్థమైంది. సో ఈ శక్తి ద్వారానే మనకి బాడీలో హీలింగ్ అనేది జరుగుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఈ మెడిటేషన్ ద్వారా, కొన్ని రకాల యోగిక్ ప్రాక్టీసెస్ ద్వారా వాళ్ళు రోగాలను నయం చేసుకునేవాళ్ళు. ఇది ఎప్పుడు ఈ మెడిసిన్ మనకి ప్రాచుర్యంలోకి రాకముందు, అంటే బిఫోర్ ఆయుర్వేద, బిఫోర్ యునాని, బిఫోర్ నేచురోపతి, వీటన్నిటికి ముందు అది ఉండేది. అయితే రాను రాను ఏం జరిగింది అంటే, సహజంగా శరీరాన్ని శుద్ధీకరణ చేసుకునేటటువంటి ఆ ప్రాసెస్ వెళ్ళిపోయింది.
లేదు, కొన్నాళ్ళు మరుగున పడిపోయింది. మళ్ళీ తర్వాత మెడిసిన్ వచ్చింది. ఇప్పుడు ఎట్లాగో సహజంగా మనకి హీలింగ్ జరగట్లేదు కాబట్టి మెడిసిన్ ద్వారా హీల్ చేసుకో. ఆయుర్వేద వచ్చింది, ప్రకృతి వైద్యం వచ్చింది, యునాని వచ్చింది, అలోపతి, హోమియోపతి, ఈ రకరకాల పతీస్ వచ్చేసాయి. వచ్చాక ఏమైపోయింది, శరీరం తనకు తానుగా హీల్ చేసుకోలేకపోతుంది, తనకు తానుగా మనసు హీల్ చేసుకోలేకపోతుంది అంటే మెడిసిన్ వాడు, రోగం వస్తే మందు వాడు. అందుకే మానసిక రోగాలకు కొన్ని మందులు ఉంటాయి, శారీరక రోగాలకు కొన్ని మందులు ఉంటాయి, హృదయానికి సంబంధించిన రోగాలకు కొన్ని మందులు ఉంటాయి. దీని ద్వారా హీల్ చేసుకో, మెడిసిన్ ద్వారా హీల్ చేసుకో. మెడిటేషన్ ద్వారా హీల్ కానటువంటిది మెడిసిన్ ద్వారా హీల్ అవుతాయి. ఎందుకంటే మనుషులు మెడిటేషన్ ద్వారా హీల్ చేసుకునేటటువంటి మానసిక స్థితి చాలామందికి ఉండదు కాబట్టి తెలీదు. తర్వాత ఇప్పుడు ఒకళ్ళు హార్ట్ అటాక్ వస్తుంది, ఆ టైంలో మెడిటేషన్ చేయమంటే చేయలేరు, వాడికి ట్యాబ్లెట్ వేయాల్సిందే, ఎందుకంటే కుదరదు, అది సీరియస్ కండిషన్. అవునా? సో కాబట్టి ఏంటంటే ఈ మెడిటేషన్ అనేది ఇట్స్ ఎ హీలింగ్ ప్రాసెస్, ఇట్స్ ఎ పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ఇది ఒక విశుద్ధి మార్గము. ధ్యానంలో అనుభవాలు రావు, ధ్యానంలో జరిగేది శుద్ధీకరణ. ఈ శుద్ధీకరణ జరిగాక ఎప్పుడైతే నీ శరీరము, మనసు, శ్వాస ఇవన్నీ శుద్ధి జరుగుతాయో, ఇంద్రియాలు శుద్ధి జరుగుతాయో, అప్పుడు నువ్వు ఒక ప్రశాంతకరమైన స్థితిలో ఉంటూ ఆ ప్రశాంతతని కాపాడుతూ ఆ శూన్య స్థితి నుంచి నువ్వు అంతర్యాత్ర చేసి సమాధిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, అంతేగాని మెడిటేషన్లో రావు. అయితే ఇక్కడ భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనకు ప్రపంచంలో ఎంతోమంది గురువులు ఉన్నారు. కొంతమంది గురువులు తప్పించి మిగతా గురువులంతా కూడా ఒక రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారు మనుషులని. సత్యం ఎవరు చెప్పట్లేదు. కొంతమంది యోగా చేయి నీకు అన్నీ అయిపోతా అంటారు, కొంతమంది ధ్యానం చేయి నీకు అన్నీ అయిపోతుంది అంటారు, కొంతమంది పూజ చేయి నీకు అన్నీ జరుగుతాయి అంటారు. కానీ ఏది జరగదు. ఈ పూజ అసంపూర్ణమే, ఆ ధ్యానం అసంపూర్ణమే, ఈ యోగం అసంపూర్ణమే. ఎందుకు అసంపూర్ణంగా ఉంది అంటే కంప్లీటెడ్నెస్గా ఎవరు చెప్పట్లేదు. మెడిటేషన్ చేసే వాళ్ళని అసలు ధ్యానం అంటే ఏంటి అని అడిగితే ఎవరు చెప్పలేరు. మెడిటేషన్ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి? ధ్యానం నిర్విషయ మనః, నిర్విషయము, నిర్వాసన, నిరహంకారము, నిరాకారం, ఇక్కడ దాకా తీసుకెళ్తుంది. అంటే విషయం ఉండద్దు, వాసన ఉండద్దు, అరిషడ్ వర్గాలు ఉండద్దు, చంచలత్వం ఉండద్దు, శారీరకమైన ఆరోగ్యం ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి. ఇదంతా ఉంటే ఒక నిర్మలమైన స్థితి వస్తుంది. ఆ నిర్మలమైన స్థితి ధ్యాన స్థితి. అంటే అది ఎప్పుడు వస్తుంది? నువ్వు అవేర్నెస్లో ఉంటే వస్తుంది, జాగృతిలో ఉంటే ఇవన్నీ జరుగుతాయి. సో ధ్యానానికి మూలం ఏంటంటే అవేర్నెస్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అవేర్నెస్. సో ఎప్పుడైతే ధ్యాన ప్రశాంతంగా కూర్చొని శరీరాన్ని గమనించడం, మనసుని గమనించడం, శ్వాసని గమనించడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? జాగృతి పెరుగుతుంది. జాగృతి పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ లోపల శక్తి వికాసం జరుగుతుంది. ఈ శక్తి వికాసం జరగడం వల్ల నీకు హీలింగ్ జరుగుతుంది. హీలింగ్ జరిగితే ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఈ ప్యూరిఫికేషన్లో జరిగితే చాలు, ఇంకేం వద్దు లైఫ్లో అని చాలామంది అక్కడే ఆగిపోతున్నారు. అంటే ధ్యానం అంటే కేవలం మనశ్శాంతి కొరకు, ధ్యానం అంటే కేవలం ఆరోగ్యం కొరకు, ధ్యానం అంటే కేవలం ప్రశాంతత కొరకు అని అనుకుంటున్నారు. కానీ ధ్యానం అంటే ఆత్మజ్ఞానం కొరకు, బ్రహ్మజ్ఞానం కొరకు అని ఎవరు అనుకోవట్లేదు, గురువులు కూడా చెప్పట్లేదు. అంటే పోయే వాళ్ళకి అవగాహన లేదు, చెప్పే వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకుండా చెప్తున్నారు. వాళ్ళు తెలిసి చెప్పట్లేదా, తెలియకుండా చెప్పట్లేదా, అది మనకు తెలీదు. కానీ ఎవరు కూడా క్లారిటీగా చెప్పట్లేదు. బుద్ధుడు ఆరోగ్యం కొరకు చేశాడా, శాంతి కొరకు చేశాడా? ధ్యానం దేని కొరకు చేశాడు? జ్ఞానోదయం కోసం చేశాడు, నిర్వాణాన్ని పొందడానికి చేశాడు, తనెవరో తను తెలుసుకోవడానికి చేశాడు. కానీ ఏమైపోయిందంటే నవేడేస్ ప్రజెంట్ సినారియోలో ఏం జరుగుతుందంటే ధ్యానం అంటే ఒక బిజినెస్ అయిపోయింది, ఆధ్యాత్మికత అంటే ఒక కమర్షియల్ అయిపోయింది. దానికి రకరకాల రంగులు అద్దుతున్నారు, రకరకాల మాయలో పడేస్తున్నారు, రకరకాల స్థితుల్లో మనుషులు ముందే మాయలో ఉన్నారు, ఇంకా మాయలో పడేస్తున్నారు ఆధ్యాత్మికం పేరు మీద. ప్రపంచమే పెద్ద మాయ అంటే ఆధ్యాత్మికం ఇంకా పెద్ద మాయ. ఈ మాయలో కొట్టుకుపోయి జీవితం అంతా పోతుంది, కానీ ఎవరెక్కడికి పోతలేరు. కొంతమంది 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి సాధన చేస్తామంటున్నారు. వాళ్ళ లోపల కోపంతో కామక్రోధ లోపాలు తగ్గవు, ఈర్ష్య ద్వేషాలు తగ్గవు, అహంకారం తగ్గదు, అజ్ఞానం తగ్గదు, మూర్ఛ తగ్గదు, జాగృతి ఉండదు, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇక వాళ్ళు ఏం సాధన చేసినట్టు? మళ్ళీ ఒక్కళ్ళు సీనియర్స్ అని చెప్పుకుంటారు.
ఏమొస్తుంది? మేము మెడిటేటర్స్ అని ట్యాగ్ లైన్ వేసుకొని తిరుగుతారు. ఏమొస్తుంది? అందుకే ఇక్కడ ఓషో ఒకటి చెప్తాడు ఏంటంటే, అన్లెస్ అంటిల్ మెడిటేషన్ బికమ్స్ ఎన్లైటన్మెంట్ సింప్లీ యూ హ్యావ్ వేస్టెడ్ యువర్ టైం. ధ్యానం అనేది నిన్ను జ్ఞానోదయం దాకా తీసుకుపోకపోతే నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. దీనికంటే బెటర్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్ ఇన్ ద అవుటర్ వరల్డ్ అని అంటాడు. డోంట్ వేస్ట్ యువర్ టైం ఆన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ అని అంటాడు. నువ్వు ఎంజాయ్ చేయి బయట ప్రపంచాన్ని, అందరిలాగా బతుకు, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు ధ్యానం పేరు మీద అని అంటాడు. ఒకవేళ వచ్చావు అంటే అటైన్ ద ఎన్లైటన్మెంట్, దానికంటే ఇంకా తగ్గద్దని అంటాడు. కాబట్టి మెడిటేషన్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే, నా అనుభవం ప్రకారం కూడా ఏంటంటే, ధ్యానం అనేది కరెక్ట్గా చేస్తే 3 monthsలో ఆత్మజ్ఞానం వస్తుంది మనిషికి. ఎక్కువ టైం పట్టదు కరెక్ట్గా ఆ టెక్నిక్ అందుకుంటే. ఫస్ట్ మంత్ బాడీ ప్యూరిఫికేషన్, సెకండ్ మంత్ మైండ్ ప్యూరిఫికేషన్, థర్డ్ మంత్ హార్ట్ ప్యూరిఫికేషన్, తర్వాత బ్రెత్ ప్యూరిఫికేషన్. ఇది అయిపోయాక 4th monthలో యూ విల్ ఎంటర్ ఇన్ టు కంప్లీట్ మెడిటేటివ్నెస్. 15 daysలో ఎంటర్ అవుతావు, అవతల సమాధిలోకి వెళ్తావు. సమాధిలో 1-2 hours ఉంటే నీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఈ టెక్నిక్. అసలు 41 days దీక్ష తీసుకొని సాధన చేయాలి. 41 daysలో కూడా అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు మండల దీక్షలు చేస్తారు కదా అందరూ, 41 days ధ్యానం చేసుడు కాదు, 41 daysలో ఆత్మజ్ఞానం పొందాలా, 41 daysలో బ్రహ్మజ్ఞానం అందుకోవాలా. అది సంకల్ప బలం అంటే. దానికి తగ్గట్టుగా సాధన చేయించే గురువులు లేరు. అందుకే ఏదో ధ్యానం పేరు మీద అలా టైంపాస్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాస్తవానికి భారతదేశంలో నవేడేస్ ఆధ్యాత్మికత పేరు మీద పెద్ద బిజినెస్ జరుగుతుంది. భక్తి పేరు మీద జరుగుతుంది, ఆధ్యాత్మికం పేరు మీద కూడా జరుగుతుంది. అందుకే మనిషి ఆస్తికుడు కావద్దు, నాస్తికుడు కావద్దు, ధార్మికుడు కావాలి. ఆస్తికుడు ఏం చేస్తాడు? భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నమ్మి పూజ చేస్తాడు. నాస్తికుడు లేడు అని చెప్పి అసలు పట్టించుకోడు. వీళ్ళకి ఏం దొరకదు, వాళ్ళకి ఏం దొరకదు. అందుకే ఇక్కడ వేమన ఒక పద్యం చెప్తాడు. ఇక్కడ ఏంటంటే, దైవంబు ఒక్కడను మాట ధరణిలోన సహజముగా పలుకుదురు సర్వజనులు, అతని ఎందున్నాడని ఎరుగలేక అతని గానలేక జగమెల్ల అందులైరి అని అంటాడు. దేవుడు ఒక్కడే అంతటా ఉన్నాడు అని అంటారు, కానీ అక్కడ ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలీదు, ఎట్లా పట్టుకోవాలో తెలీదు, ఎలా చూడాలో తెలీదు. అందరు గుడ్డివాళ్ళ లెక్క బతుకుతారు ప్రపంచం అంతా అని వేమని అంటాడు. సో కాబట్టి ఒక సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు, ధర్మ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు తప్పకుండా అంతిమ లక్ష్యం చేరేలాగా అయితేనే జర్నీ చేయాలి, లేకపోతే టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం ఆ పాత్రలో ఎంటర్ అయ్యామంటే మనం ఆ సత్యాన్ని అందుకోవాలి, లేకపోతే ఎంటర్ కావద్దు, టైం వేస్ట్ అనవసరంగా. అందుకే ధ్యానం మొదలు పెడితే జ్ఞానోదయాన్ని అందుకోవాలి. అందుకే ఓషో చెప్పాడు, ఎన్లైటన్మెంట్ ఈజ్ యువర్ బర్త్ రైట్, అచీవ్ ఇట్ ఇన్ దిస్ లైఫ్ ఓన్లీ అని అంటాడు. జ్ఞానోదయం ఈ జన్మ హక్కు, దాన్ని ఈ జన్మలోనే అందుకోండి, మరో జన్మ ఇంకో జన్మ కాదు, ఈ జన్మనే అందుకోండి అని అంటాడు. ఎందుకంటే అది పెద్ద కష్టతరమైన పని కాదు. కాకపోతే సరైన గురువు దొరకాలి, నీకు సరైన శ్రద్ధ ఉండాలి. గురువు దొరికినా నీకు శ్రద్ధ లేకపోతే, ఆసక్తి లేకపోతే దొరకదు. సరైనటువంటి స్థితులలో సాధన చెయ్యాలి. కొంతమంది సరైన గురువులు దొరికినా పట్టుకోరు, సరైనటువంటి మార్గం దొరికినా పారిపోతారు. నా దగ్గర నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారుగా ఫస్ట్ నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఇంకా ఆ మాయలోనే పడిపోతున్నారు, కానీ సత్యాన్ని అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఇక్కడ జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక ఆధ్యాత్మిక సాధన మొదలు పెడితే దాని అంతం చూడాలి. అలా చూసేటట్టయితే నేను ఎంటర్ అవ్వాలి, లేకుంటే కావద్దు, టైం వేస్ట్. ఎందుకు ఈ ఊరికే ఈ గోల రావడం పోవడం వినడం, ఏదో కష్టంగా ధ్యానంలో కూర్చోవడం, మళ్ళీ ఎప్పుడు టైం అయిపోతుందో వెళ్ళిపోదామని చూడడం, ఇదంతా అవసరమా? టైం వేస్ట్. ఉంటే అటన్నా కరెక్ట్గా ఉండు, లేదా ఇటన్నా కరెక్ట్గా ఉండు. దోబికా గదా నా గరిక నా ఘాట్కా అన్నట్టు ఉండద్దు. చాకలవాడికి ఒక గాడిద ఉంటుంది, అది ఇంటికి సంబంధించింది కాదు, ఇంటికి సంబంధించి కాదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఎందుకు తిరుగుతుందో దానికి అర్థం కాదు. వాడు ఇంటి దగ్గర బట్టలు వేసాడు అనుకో, మోసుకొని చెరువు దాకా వచ్చి వదిలేస్తుంది. మళ్ళీ అక్కడ వాడు బట్టలు వేస్తాడు, మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి వదిలేస్తుంది. దీన్ని లైఫ్ తిరగడానికి సరిపోతుంది. అట్లాగే ఇంట్లో ఉన్న చెత్త చెదారం వేసుకొని ఇక్కడికి వస్తారు.
మళ్ళీ ఇక్కడ మంచిని తీసుకెళ్ళి మళ్ళీ మోసుకొని వెళ్ళి అక్కడ పోయి మళ్ళీ పడేస్తారు. అక్కడ అది సరిగా ఉండదు, ఇక్కడ ఇది సరిగా ఉండదు. కాబట్టి గాడిద బ్రతుకులు అయిపోయినాయి అందరివి. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక స్టేట్ని అందుకోవాలంటే మాత్రం దాని మీద ఒక తపస్సులాగా చేయాలి. ఒక తపస్సులాగా చేస్తే ఏమైనా సాధ్యమవుతుంది, లేకుంటే కాదు. కాబట్టి ఇక్కడ గురువులను శిష్యులను నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు గురువుకి జ్ఞానం లేకపోయినా శిష్యుడికి తపన ఉందనుకో, నీకు ప్రకృతి హెల్ప్ చేస్తుంది. గురువు సరైనవాడు కాదనుకో, పారిపోతాడు నీ దగ్గర నుంచి. నువ్వు కరెక్ట్గా ఉండు ఫస్ట్. ఒక అజ్ఞాని అయినటువంటి గురువు దగ్గర నుంచి కూడా నీకు జ్ఞానం అందుతుంది, నువ్వు కరెక్ట్గా ఉంటే. గురువు జ్ఞానే కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేర్చుకునేవాడే ఇంపార్టెంట్, చెప్పేవాళ్ళు ఇంపార్టెంట్ కాదు. నువ్వు సరిగ్గా ఉండు ఫస్ట్. నీకు ఎక్కడో ఒకటి నుంచి జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది. అది యూనివర్స్ నేను నడిపిస్తుంది, నువ్వు కరెక్ట్గా ఉండు ఫస్ట్. అంతే. నీ తపన, నీ సంకల్ప బలం, నువ్వెంత ఆరాటాలు పోరాటాలు చేస్తున్నావు దానికోసం. అసలు చేయాల్సిన చోట ఆరాటాలు పోరాటాలు చేయరు, అనవసరమైన వాటి మీద చేస్తూ ఉంటారు. అసలు దగ్గర పెట్టరు. ఈ స్ట్రగుల్ ఇక్కడ పెట్టాలి. అంటే నీ అస్తిత్వం కోసం స్ట్రగుల్ చేయాలి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ థియరీ ఉంది కదా, అస్తిత్వం కోసం పోరాటం. అంటే మన ఉనికి, మన ఎగ్జిస్టెన్స్, మన స్వయం కోసం చేయాలి స్ట్రగుల్, అంతేగాని బయట కోసం కాదు చేసేది. అసలు స్ట్రగుల్ ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఎవరైతే సరైన దిశలో మార్గాన్ని అందుకొని వెళ్తారో అక్కడ గురువులు కూడా ఏం చేయలేరు. ఇంకోటి కూడా చెప్తున్నా, మీ లోపల తపన సంకల్ప బలం కరెక్ట్గా ఉండి ప్రపంచమంతా మీరు తిరిగి మీకు గురువు దొరకలేదు అనుకో, భగవంతుడే దిగొస్తాడు నీకోసం గురువులాగా. గుర్తుపెట్టుకో అది. నువ్వు కరెక్ట్గా ఉండు ఫస్ట్. ఏ గురువు దొరకకపోయినా పర్లే, భౌతికంగా నీకోసం అవతారం తీసుకొని వస్తాడు భగవంతుడు, అవసరమైతే నిన్ను దాటించడానికి. విశ్వం అంత గొప్పది, మీరంత సంకుచితంగా జీవించకండి. అది చాలా వాస్ట్గా ఉంది యూనివర్స్ అనేది. కాబట్టి బాధ గురువుల నుంచి నేర్చుకోవచ్చు, బోధ గురువుల నుంచి కూడా నేర్చుకోవచ్చు. నీకు ఫస్ట్ నేర్చుకునే కళ ఉండాలి. ఇక్కడ నువ్వు ఇంపార్టెంట్, వాళ్ళు కాదు. కాబట్టి ధ్యానం అనేది, ధ్యానంలో అనుభవాలు ఏం రావు. ధ్యానంలో జరిగేది శుద్ధీకరణ. ఇప్పుడు వీళ్ళు అనుభవాలు చెప్పేవని కూడా వాళ్ళ ఊహలు, కల్పనలు. ఎక్కడో ఏదో విగ్రహం చూస్తారు, ఎక్కడో ఏదో ఫోటో చూస్తారు, కళ్ళు మూసుకోని అది గుర్తొస్తుంది. అది గుర్తు చేసుకుంటూ కూర్చున్నప్పుడు అది కళ్ళ ముందు కనపడితే దర్శనం అయిపోయింది అనుకుంటారు. ఇదంతా మనసు, ఊహలు, కల్పనలు. ధ్యానంలో అనుభవాలు ఏమి రావు. ఆ అనుభవాలు ఎక్కడొస్తాయంటే సమాధిలో వస్తాయి. ఆత్మజ్ఞానం కూడా ధ్యానంతో రాదు, సమాధిలో వస్తుంది. చెప్పలేం, మనం మార్గం చూపిస్తాం. ఎవరైతే ఆ మార్గంలో నడిచారో వాళ్ళు చెప్పలేరు, మార్గం చూపిస్తారు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నా అనుభవం వేరు, నీ అనుభవం వేరుగా ఉండొచ్చు. అనుభవాలు పంచుకోవడానికి ఏముండవు ఇక్కడ. జీవిత అనుభవాలు ఉంటాయి పంచుకోవడానికి, కానీ ఆధ్యాత్మిక అనుభవాలు పంచుకోవడానికి ఏముండవు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ వేరు, నీ ఎక్స్పీరియన్స్ వేరు. ఒకవేళ నేను చెప్పాను, నువ్వేం చేస్తావు, ఊహిస్తావు, మళ్ళీ ఊహలో తేలుతారు అక్కడ కూడా. అందుకే చెప్పకూడదు, జస్ట్ వే చూపించాలా, నీ అనుభవం నీకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇవాళ రేపు భౌతిక ప్రపంచంలో మనకి సరైన గైడెన్స్ ఇచ్చి తీసుకెళ్లే గురువులు చాలా తక్కువ ఉన్నారు. అంతే తపన పడి సాధన చేసే శిష్యులు కూడా తక్కువే ఉన్నారు. ఇద్దరు లేరు. అంతా శిష్యులు అట్లనే ఉన్నారు, గురువులు కూడా అట్లనే ఉన్నారు. ఆయారాం గయ్యారాం రాపు నడు. వాళ్ళకేమో ఆశ్రమాలు నడవాలా, మీకేమో టైంపాస్ కావాలి. మీకు టైంపాసు. సో కాబట్టి భౌతిక ప్రపంచంలో సత్యాన్వేషణ చేసే వాళ్ళకి ఎక్కడైనా సరైన మార్గదర్శకత్వం దొరుకుతుంది. ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత అధర్మం ఉన్నా, భూమి ఎప్పుడు కూడా జ్ఞానం లేకుండా ఎండిపోయినట్టు ఉండదు. ఎక్కడో చోట ఉంటారు, మనం వెతికితే దొరుకుతారు. ఓకే.